ఈరోజు అయితే మనమైతే నంది హిల్స్ అయితే పోతున్నాం. టైం వచ్చేసి 4 o'clock అయితే అయింది. మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పదండి, అక్కడ వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఇప్పుడు నేనైతే ఎబ్బాల సిబిఐ దగ్గర అయితే ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు అయితే అవుతుందంట. హాయ్, ఇప్పుడైతే పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాము ప్రస్తుతానికి. ఇగో బ్యాక్ సైడ్ టోటల్ గ్యాంగ్ 10 మంది అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు అయితే ఉంది. దాదాపుగా 1 hour జర్నీ అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం దేవనహల్లి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం. రైట్ తీసుకుంటే చిక్బల్లాపూర్ డిస్టిక్ అయితే వెళ్తాం. ఇప్పుడైతే చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. వెనకైతే గాడీస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి దేవనహల్లిలో అయితే ఉన్నాము. You said never let me go. 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 You said మార్నింగ్ మీరు వచ్చేటట్లయితే మార్నింగ్ 5 o'clock అయితే ఉండండి. కార్లో వస్తే చాలా రిస్క్ అయితే ఉంటుంది. మీరు బైక్లో రావడం అయితే త్వరగా అయితే పైకి చేరుకోవచ్చు మనమైతే ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి నంది హిల్స్ కొండ పైన. ఇంకా పైకి అయితే పోవాలా. ఇక చూడండి బ్యాక్ సైడ్ ఇదైతే వెహికల్ వే. ఇక్కడ చూడండి పొగ మంచి కమ్ముకునేసింది మొత్తం అంతా. పొగ మంచిగా లేకుండా మంచి ఈరోజు మనకి పెద్ద పెద్ద నీలగిరి చెట్లు. మనం బైక్ లెక్కితే పార్కింగ్ ఇలా వెళ్ళేసి ఇంకో 2 steps పోతే చాలు పైకి వెళ్ళిపోతాం మనం. ఆంధ్రవేలో అయితే ఆపాం. ఇప్పుడు మన వాళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూడండి క్లౌడ్స్ అయితే హెవీగా ఉన్నాయి. అసలు ఏం కనిపిస్తలేదా. కొందరు పైనుంచి ఆవిడే కిందకు కూడా వచ్చేస్తున్నారు. ఇక మనం కూడా పైకి వచ్చేసాం అనుకుంటున్నా ఆల్రెడీ. కార్లు కూడా నిలబెట్టేస్తున్నారు రోడ్డు మధ్యలో. ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చేసాం. మనకి వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఇలా నుంచి పైకి పోతే వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం, సన్ రైజ్ పాయింట్కి. మొత్తం పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా పెద్దగా ఉంది. అక్కడ కార్స్, ఇక్కడ బైక్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరు 30 రూపాయలు. ఇవి ఉన్నప్పుడు 2 counters అయితే ఓపెన్ ఉంటాయి. మనం హెల్మెట్ తీసుకొని వస్తే హెల్మెట్ అయితే ఇక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్, మా క్యాంటీన్స్ అయితే ఉన్నాయి పక్కన. ఒక మినీ ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు మనం ఇక్కడైతే. ఇగో మా వాళ్ళందరూ పేసి టికెట్ అయితే తీసుకొని వచ్చేసారు. 2 wheeler 5 వచ్చినాయి. 150 రూపీస్ 5కి. ఒక్కొక్కరు టికెట్ వచ్చేసి 20 రూపాయలు. 10 మందికి కలిసి 200 రూపాయలు. మొత్తం 350 రూపాయలు టికెట్. చూడండి ఇంకా మా వాళ్ళందరూ వాషింగ్ పోతుండ్రు ఒకేసారి. ఇప్పుడైతే మనం పైకి అయితే పోదాం పదండి. నందిబెట్ట. వెల్కమ్ టు నంది హిల్స్. ఎంట్రన్స్ పుష్కర్ని, టిప్పు సుల్తాన్ ప్యాలెస్, వ్యూ పాయింట్ ఉంది, పలార్ రివర్ అంట.
పల్లా రివర్ అంటే పెన్నా రివర్ అనుకోండి. పెన్నా రివర్ పుట్టేది ఇక్కడే. వాచ్ టవర్ ఉంది. ఓ నందీశ్వరుడు టెంపుల్ ఉంది నందిలో, పోయి రావాల అండి. మనకైతే ఒక చిన్న ఎయిర్పోర్ట్ పార్కింగ్ లెక్క ఉంటుంది. ఈ సైడ్ మొత్తం కార్స్, మళ్ళీ ఆ సైడ్ మొత్తం బైక్స్. ప్రస్తుతానికైతే పైకి అయితే వెళ్తున్నాం వ్యూ పాయింట్ దగ్గరికి. ఒక 1 కిలోమీటర్ నడిస్తే పైకి అయితే వెళ్ళిపోతాం. బ్యాక్ అయితే వస్తున్నారు 2, 3, 5 మంది. ఇక మీకు వాళ్ళు మా ఫ్రెండ్లో ఉన్నారు. మనం ప్రస్తుతానికి పైన అయితే ఉన్నాము. ఒక మంచి వ్యూ చూడడానికి రెడీగా ఉండండి ఇప్పుడైతే. అక్కడైతే ఏం కనిపిస్తలే, ఇక్కడ మొత్తం క్లీన్గా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడైతే ఏం లే. మనకి బస్సులో పోవాలంటే ఇలా పోవచ్చు. సన్ రైజ్ వ్యూ పాయింట్కి ఇలా నడుచుకొని 1 కిలోమీటర్ పోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ బైక్ అయితే వచ్చేసా. ఇక్కడ ప్లేయింగ్ ఏరియా అండ్ ఈ సైడ్ అయితే టెంపుల్. షార్ట్ కట్ ఎంచుకున్నారు మన వాళ్ళు. ఇక్కడ మనం పైకి వచ్చాక ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్ వచ్చి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి టిప్పు రాజ్యంలో వాళ్ళకి ఏమైనా అపాయం జరిగినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళని అయితే చంపేసేవాడు అంట. ఇక్కడ నుంచి తోసేసి. గాలి అయితే ఎక్కువ వస్తుంది, ఏం వినిపిస్తుంది. మీకోసం వ్యూ చూపిస్తాను. క్లౌడ్ చూడండి ఎలా పోతుంది. ఇప్పుడైతే మనం సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి దగ్గరే, అక్కడ బ్రిడ్జ్ దగ్గరికి పోతే సరిపోతే. ఒక 200 మీటర్స్. రోడ్డు పరమ చెత్తగా ఉంది. రోడ్డు అనవసరంగా వచ్చామనిపించింది. పదండి వెళ్దాం. దగ్గరకు వచ్చేసాం రండి. అయితే మనం వచ్చేసాం వ్యూ పాయింట్కి. అక్కడ నుంచి సన్ రైజ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మార్నింగ్ 6 అలా వస్తే. ఈరోజు కూడా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి, రాలేకపోయినా. అక్కడ చూడకపోయినా ఇక్కడ కింద కూర్చొని చూడొచ్చు. మస్తు ఉంటుంది వ్యూ అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూసినాను. నేను ఇప్పటికి ఇది 4th టైం రావడము. ఇక చూడు మా వాళ్ళంతా ఫోటోషూట్లో బిజీ. ఇప్పటికీ నేను ఇది 4th టైం రావడం. నేను ఒక్కసారి అయితే వ్యూ చూశాను ఇప్పటికీ. టైం ల్యాప్స్ అయితే పెట్టుకుందాం కొంచెంసేపు. ఈరోజు వ్యూ అయితే ఏం కనిపించలే. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళంతా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుని వేశారు ఆల్రెడీ. రే మీ పేర్లు చెప్పండి. లేదు ఒక్కరి గారు కూడా నాకు తెలీదు. వీడు శ్రీనాథ్ నాకు తెలుసు. ఇప్పుడు కిందకి అయితే పోతున్నాం మనము. ఆల్రెడీ సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చేసాం పై నుంచి ఇలా. ఇక వీని వల్ల ఈరోజు మిగతా ఇక ఈ 9 మందికి ఎడబెట్టు. అందరూ 1 గంటకు డ్యూటీకి పోలా. వాని వల్ల వాడు 10 గంటకు పోవాలంట. వాని వల్ల అందరు కిందకి త్వరగా వచ్చేస్తాం మేము. అరే అబ్బాయి నీ పేరేం పేరు రా. చూస్తున్నారు కదా మంచిగా ఉంది పార్కింగ్ అయితే. క్లౌడ్స్ హెవీగా ఉన్నాయి. అసలు టైం వచ్చేసి 8:30 అయినా కానీ ఇలా ఉంది. మీరే చూడొచ్చు, మీకే అర్థమైపోద్ది. కిందకైతే వచ్చేసాం ఆల్మోస్ట్ అది మనము. ఇప్పుడైతే బైక్ పార్కింగ్ లెక్క ఉన్నాయి మావి. అది నాది, ఇది కూడా మావంది. ఇంకా ఆ సైడ్ ఉన్న 3 మావి. పల్సర్, ప్యాషన్ ప్రో, డియో ఒకటి, మళ్ళీ కేటీఎం ఒకటి. ఇక్కడ
ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం. నంది హిల్స్ నుంచి ఇషా ఫౌండేషన్కి అయితే ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 30 నుంచి 35 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం నంది విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనం పక్కన ఉన్నది వచ్చేసి భోగలింగేశ్వర దేవాలయం ఇన్ నంది. ఇలా పైనుంచి రాగానే ఇలా కొంచెం దూరంగానే అక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది కార్స్కి బైక్స్కి. కార్కి అయితే 30 రూపీస్, బైక్ అయితే 20 రూపీస్ అనమాట. శివ స్టాచ్యూ అయితే మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఒకసారి జూమ్ చేస్తా. ఇది వచ్చేసి ఆదియోగి. యాక్చువల్గా ఇదైతే కోయంబత్తూర్ దగ్గర ఉంటుంది. దాని సేమ్ డిటో యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇక్కడైతే కట్టేశారు మన వాళ్ళు కర్ణాటకలో. ఈవినింగ్ 7కి అయితే లైట్ షో ఇది కూడా ఉంటుంది అనమాట. ఇక బస్సు అని చూడండి. ఒకవేళ మీ దగ్గర 2 వీలర్ లేకపోతే మీరు ఫస్ట్ బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ అయితే చేరుకోండి. చిక్బల్లాపూర్ నుంచి మీకు బస్సు అయితే ఉంటుంది. ఎవరి హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్కటి అయితే చెప్పారు వాళ్ళు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా. చిక్బల్లాపూర్ టు ఇషా చూశారు కదా బస్సు. ఛార్జ్ వచ్చేసి 25 రూపీస్ అండి.